E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు మల్లికార్జున ఖార్గే. సంక్రాంతి తర్వాత అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రతిదానికి అంబేద్కర్ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్కు ఫ్యాషన్గా మారిందని, ఆయన పేరు కాకుండా దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మల స్వర్గం లభిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ గట్టిగానే సమర్థించారు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పనిన కుట్ర లేదని విమర్శించారు. బాబాసాహెబ్ను అవమానించిన ఆ పార్టీ చరిత్రను, వాస్తవాల చిట్టాలను షా రాజ్యసభలో బయటపెట్టారని, అది చూసి కాంగ్రెస్ నేతలు బెత్తరపోయారని అన్నారు. అందుకే అంబేద్కర్ను ఆయన అవమానించారని, కేబినెట్ నుంచి బహిష్కరించాలంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. వారి దురదృష్టం ఏమిటంటే ప్రజలకు నిజం తెలుసని బుధవారం ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. అటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు కూడా షాక్ అండగా నిలిచారు. తాను అంబేద్కర్కు వ్యతిరేకంగా ఒక్కనాటికి మాట్లాడనని షా తేల్చి చెప్పారు. అంబేద్కర్ను అవమానించిన, ఎస్సీ ఎస్టీలకు నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ చీకటి చరిత్రను అమిత్ షా పార్లమెంట్లో బట్టబయలు చేశారు. ఏళ్ల తరబడి అధికారం అనుభవించి ఎస్సీ ఎస్టీల సాధికారతకు చేసింది శూన్యమని ప్రధాని విరుచుకుపడ్డారు. అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ చేసిన పాపాల జాబితాను ఆయన విడుదల చేశారు. సంక్రాంతి తర్వాత తెలంగాణలో అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రాబోయే 2 నెలల్లో రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్య స్థానంలో సన్న బియ్యం అందిస్తామని స్పష్టం చేశారు. పీడీఎస్ బియ్యంతో వ్యాపారం, ట్రాన్స్పోర్ట్, రీపాలిషింగ్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దొడ్డు బియ్యం దాని కన్జంప్షన్ తక్కువై మరి అది బ్లాక్ మార్కెట్లో వచ్చి రీపాలిషింగ్ అయ్యి రకరకాలుగా జరుగుతుంది. ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ తగ్గించడానికి, అదేవిధంగా నిరుపేదలందరికీ, బీపీఎల్ ఫ్యామిలీస్ అందరికి కూడా సరి అయిన మరి రైస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న ఒక విప్లవాత్మక నిర్ణయం ప్రకారం మేము ఇంకో 1-2 నెలల్లో అందరికీ ఇప్పుడైతే ఏదైతే 6 కిలోల బియ్యం ఎవ్రీ ఇండివిజువల్కి ఉచితంగా ఇస్తున్నామో, అది ఇప్పుడు కోర్స్ గ్రెయిన్స్ దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అది మొత్తం రాష్ట్రంలో అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టబోతున్నాము 1-2 మంత్స్లో. అదేవిధంగా రైస్ మిల్లర్లు కానీ ఎవరైనా సరే ట్రాన్స్పోర్టర్స్ కానీ పీడిఎస్ రైస్ ఎవరైనా దాని మీద వ్యాపారం చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ మరి దాన్ని రీవర్క్ చేసి రీపాలిషింగ్ చేస్తే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో ఎంతమంది బీపీఎల్ కుటుంబాలు ఉన్నారో, ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉందో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ మధ్య అంటే పోయిన ప్రభుత్వంలో ఒక 4,000 కొత్త తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఎక్కడెక్కడైతే వయబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా కొత్త రేషన్ షాప్స్ ఇస్తాము. కానీ మా అనుభవం ఏంటంటే మరీ ఎక్కువ రేషన్ షాప్స్ ఇచ్చినా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ తగ్గిపోయి వయబిలిటీ కావడం లేదు. సో అందుకోసమే మరి మేము ఎక్కువ రేషన్ షాపులు ఇవ్వడానికి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ రేషన్ షాప్ ఎవరికైతే ఇస్తామో వాళ్ళకి వయబిలిటీ ఉండే విధంగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది పరిశీలన చేస్తున్నామని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ గారికి ధన్యవాదాలు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. లక్షద్వీప్ గవర్నర్ ప్రఫుల్ కోడా పటేల్, తెలంగాణ మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వేరువారుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన భక్తులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం చిన్నచూపు చూస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తిరుమలలో తెలంగాణ నాయకులు ప్రజలను సమానంగా చూసేలా సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరారు. ఆంధ్ర ప్రాంతంతో ఉన్న ఒకే ఏకైక సంబంధం తిరుపతి. 2 రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇది
ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే విధంగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత డిఫరెన్సెస్ లేకుండా ప్రజలను కలిపిన దానిలో మా ప్రభుత్వంతో పాటు తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి కూడా. ఎందుకంటే ఏర్పడిన తర్వాత ఎలాంటి డిఫరెన్స్ లేకుండా దర్శనాలు అన్నీ జరిగినాయి. కానీ ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు, తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలకు ఈక్వల్గా ఉండాలి. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి, అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మండపం కడుతారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత. ఇది చాలామంది చెప్పారు, బాధల నుంచి కూడా వెళ్ళిపోతారు అన్నమాట. ఇది చెప్పకుండా ఎవరు చెప్పకుండా పోతే, సరి చేసుకోకపోతే అక్కడ హైదరాబాద్లో కూడా ఇబ్బంది వస్తుంది. మాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నేను ఆ రోజు రాష్ట్ర విభజనలో ఒక ప్రముఖంగా కేసీఆర్ గారు వెంబడి కావచ్చు, అన్ని పార్టీలు వెంబడి అందరూ కూడా ఎవరెవరైతే పార్టిసిపేట్ వాళ్ళ వెంబడి ఉన్న వ్యక్తిగా, మేము ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా ఈరోజు మాకు అనిపిస్తుంది, అరే మనం ఒక్కనాడు డిఫరెన్స్ చూపోతుంది. ఇలా ఏం మనం తెచ్చిన గవర్నమెంట్లో హైయెస్ట్ వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళే, పదవులు అనుభవించిన వాళ్ళు ఎక్కువ శాతం. మేము ఇప్పటి వరకు 26,298 కోట్లు వడ్డీ కట్టామంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. కట్టింది 26,298 కోట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల 42వ 43వ సిఆర్డీఏ అథారిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే 8,821.44 కోట్లకు ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లపై కేబినెట్లో చర్చిస్తారు. ఎల్పీఎస్ రోడ్లకు 3,807 కోట్లు, ట్రంక్ రోడ్లకు 4,521 కోట్లు, బంగ్లాలకు, జడ్జీలకు, మంత్రులకు 492 కోట్లు, నేలపాడు, రాయపూడి, అనంతరవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్లు రోడ్లు లేఅవుట్లకు అనుమతిస్తూ అదాటి నిర్ణయంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ట్రంక్ రోడ్డు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకినాడ సీపోర్ట్లో వాటర్ను కారు చౌకగా కొట్టేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఇందులో లోగుట్టు వెలికి తీసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రంగంలోకి దిగింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న ఈ బలవంతపు డీల్ వెనక భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసిందే. కాకినాడ సీపోర్ట్ అసలు యజమాని కేవీ రావును జగన్ సన్నిహితులు బెదిరించి భయపెట్టి కారు చౌకగా వాటాలు కొట్టేసిన వైనంపై ఈడీకి పలు ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. వాటిని పరిశీలించిన ఈడీ ఈ డీల్లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రొఫెసర్ కోదండరాం వల్లే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ జయశంకర్ అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి గ్రామం తిరిగి తెలంగాణ ఆవశ్యకతను చెప్పిన
వారు ఎవరైనా ఉన్నారంటే వారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు. ఆ సకల జనుల ఆశలు చూసిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబుపై కేసు నమోదు. టీడీపీ జనసేన సోషల్ మీడియాపై ఫిర్యాదు చేసి ఇచ్చిన ఫిర్యాదులో ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన అంబటి రాంబాబు పోలీసుల విధకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై ఇవాళ కేసు నమోదు చేసిన గుంటూరు పట్టాభిరామ్ పోలీసులు. మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి, మేము వెళ్తాం. మళ్ళా వచ్చి సందేహం చేస్తాం. చెప్పండి, తక్షణమే చెప్పండి. చెప్పండి, 19వ తారీఖు నేను ఇచ్చా. వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. పోలీసు ఏం చేయాలి? నాతో మాట్లాడచ్చు. సమాధానం చెప్పి గారు 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన BNSS ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీకు ఫోన్ చేశారు. నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే, నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్ లో ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 రోజులు టైం ఇచ్చారు, 2 రోజులు నీకపోతే నేను ఒక మాట చెప్తున్నాను. నేను మాజీ మంత్రి న్యాయవాదిని వదిలిపెట్టాను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే, మీరు చట్ట ప్రకారం నాకు డిస్పోజ్ చేయకపోతే నేను ఒప్పుకో. రాజకీయంగా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్తూ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ నిరసన తెలుస్తూ 2 లక్షల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శించారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టే కుట్రలు మల్లికార్జున ఖార్గే. సంక్రాంతి తర్వాత అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.